ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి నెల నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసులోని భావాలను తెలియజేస్తూ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించిందన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తాము తప్పకుండా వీక్షిస్తున్నామని, ప్రధానమంత్రి కొత్త విషయాలు తెలియజేస్తున్నారని తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమంటున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, స్థానికులు కేఎన్ రాజా, చెంగల్రాయ్ ఆచారి, ఆటోబాబు, చెంగల్రాయలు, విగ్రహాల కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం ఈరోజు 132వ ఎపిసోడు మా బీజేపీ సెంట్రల్ మండల మహిళా నాయకురాలు విగ్రహాల కళ్యాణి గారి నివాసంలో ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించాము. ఇక్కడ స్థానికులతో కలిసి ఈరోజు కూడా అనేక విషయాలు మనకి ప్రధానమంత్రి గారు మనకు తెలియపరిచారు. ఇది క్రమం తప్పకుండా ప్రతి నెల చివరి ఆదివారం మనం దీన్ని కానీ వీక్షిస్తే మనకు దేశంలో జరుగు విషయాలన్నీ మనకు దీంట్లో కూలంకషంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి విశదీకరిస్తారు. ఈరోజు కూడా ఎన్నో ఆసక్తికరమైనవి, ఉపయోగపడేవి మనకి ఈరోజు మనకి ప్రధాని నరేంద్ర మోడీ గారు మనతో మన్ కీ బాత్లో పాలుపంచుకున్నారు. ఈ చేపల పెంపకం వల్ల ఏ విధంగా మనకి లాభం పొందొచ్చుమో, అలాగే ముఖ్యంగా పచ్చదనం, పరిశుభ్రం, చెట్లు నాటే కార్యక్రమం ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. దానివల్ల మనకి ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో అందరూ కలిసికట్టుగా ఒక్క రోజులో 1 గంటలోనే 2 లక్షల పైచిలకు చెట్లు నాటి గిన్నిస్ బుక్ని సాధించారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు మనకి దీంట్లో తెలుస్తుంది. అలాగే సోలార్ పవర్ వల్ల ఉపయోగాలని ఈరోజు తెలియపరిచారు. విద్యుత్ లేకనే సోలార్ని మనం తయారు చేసుకుని ఏ విధంగా కరెంటు బిల్లు లేకుండానే దీన్ని ఇచ్చేయచ్చమని ప్రధానమంత్రి గారు సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించాలని కోరుకుంటూ, మన దేశ అభివృద్ధిలో మనం అందరూ కీలకంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నామంటే చేపల అమ్మకంతో ఆయన మంచి సంపాదన పొందుతున్నారు. పెరుగుతున్న సీవీడ్ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఎందరో సీవీడ్ కల్టివేషన్ని మొదలుపెట్టారు. దీనివల్ల లాభాలను కూడా పొంది ఎన్నో ప్రేరణాత్మకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెల్గావిలోని శివలింగ్ సతప్ప హుద్దార్ గారు సంప్రదాయ వ్యవసాయం మానుకొని ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. కానీ ఆవిడ ఏదైనా కొత్తగా చేసి తన కుటుంబానికి సహాయపడాలని అనుకునేవారు. అందుకని కొన్నేళ్ల క్రితం ఆవిడ హీరాకుండ్ రిజర్వాయర్లో ఫిష్ ఫార్మింగ్ అంటే చేపల పంపకాన్ని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన కొత్తల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మహిళలకు ఆశ తీరడంగా మారింది. మిత్రులారా, లక్షద్వీప్లోని మినీ కోయిలో హవ్వా గుల్జార్ గారి కథ మన ఇంటి పెట్టాలని నిర్ణయించుకున్నారు. నేడు ఇదే ఆవిడ బలంగా మారింది. ఇప్పుడు ఆవిడ మరింత మెరుగైన ప్లానింగ్తో వ్యాపారాన్ని చేయగలుగుతున్నారు. దానిని కూడా గ్రామంలోని మహిళలే నడుపుతున్నారు. ఇందులో బియ్యం, సజ్జలు, మొక్కజొన్న, పప్పులు, కూరలు మొదలైన వాటి ఎన్నో రకాల విత్తనాలు, ఇంకా ఎన్నో వనమూలికలు కూడా ఉన్నాయి. ఈ ప్రయత్నంలో జ్ఞానం సురక్షితమవుతుంది, సంప్రదాయాలు సజీవంగా ఉంటుంది.